నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం ఇటు పోతే అయ్యప్ప సొసైటీ, మరి ఇటు ఒకసారి ఈ రస్తా చూసుకోవచ్చు, బోరబండ రస్తా. గతంలో కూడా ఈ చెరువు సున్నపు చెరువు అని చెప్పేసి అంటారు. ఏదైతే సున్నపు చెరువు ఉందో సున్నపు చెరువు పైన అనేక ఆరోపణలు గతంలో వచ్చాయి. ఏదైతే ప్రైవేటు వ్యక్తులు ఉంటారో ఇక్కడ నీటిని బోర్లు వేసిన తర్వాత ఇక్కడ నీటిని తీసుకొని బయట అమ్ముకోవడం, అటు హైటెక్ సిటీ ప్రాంతంలో, మాదాపూర్ ఈ ప్రాంతంలో పెద్ద ప్రాంతాలలో నీటిని అమ్ముకోవడం, దీన్ని అడ్డుకోవాల్సిన జిహెచ్ఎంసీ కూడా చూడనట్టే ఉండటం. అలాగే చూసుకుంటే ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సిటీల్లో కూల్చేసినటువంటి బంగ్లాలు కావచ్చు, సిటీల్లో కూల్చేసినటువంటి బిల్డింగ్లు, ఎక్కడైనా తీసినటువంటి పొక్కలు కావచ్చు, వేస్టేజ్ అంతా తీసుకొచ్చి చెరువులో నింపేసి చెరువును పూడ్చే ప్రయత్నం అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఒకసారి ఈ చెరువు గురించి గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడికి స్వయంగా రావడం, రేవంత్ రెడ్డి ఈ చెరువు పైన అనేక ఆరోపణలు కావచ్చు, లేదంటే నిజాలు కావచ్చు, ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకోవాలి. 32 ఎకరాలు అని చెప్పబడుతున్న ఈ చెరువు ప్రస్తుతం 5 మరియు 6 ఎకరాలకే అంకితం అయిపోయింది. ఒకసారి ట్రాక్టర్లు చూసుకోవచ్చు, ఒకసారి ట్రాక్టర్లు చూపి సిటీలో ఉన్న వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నింపేసి చెరువును కనిపించకుండా చేయడం, చెరువును గూడిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా మట్టి తీసుకురావడం, ఇక్కడ గూడిపోయడం, చెరువు కనిపించకుండా చెరువును గూడిపోయే ప్రయత్నాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి రౌతు గ్రానైట్ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ కొట్టేసి అమ్ముకోవడం చూడవచ్చు. ఒకసారి అక్కడ గతంలో హనుమాన్ టెంపుల్ హైట్లో ఉంటుండే, ప్రస్తుతం చూసుకోవచ్చు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ పరిస్థితి కూడా పూర్తిగా లోపలికి దిగజారిపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళు అంటే మాట్లాడమంటే కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళకు ఇక్కడ సరే వాటర్ ట్యాంకులు కూడా చూసుకోవచ్చు, ప్రైవేట్ వ్యక్తులే వాటర్ ట్యాంకులు ఇవన్నీ. ఓకే, ఇదే చెరువులో భాగంగా ఒకసారి మనం అటు చూసుకోవచ్చు. దిస్ ప్రాపర్టీ అండ్ ఫ్లాట్ బిలాంగ్స్ టు సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ట్రెజరీ ప్రాసెసింగ్ విల్ బి ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, ఒకసారి వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ఇవి వాస్తవాలా లేదంటే వీళ్ళ వాస్తవాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అట్లాగే చూసుకోవచ్చు. ఒకసారి ల్యాండ్ అన్న నమస్తేనే. అన్న నేను నగేష్ అన్న, నా పేరు కాలోజీ టీవీ. ఇక్కడ మనం సున్నపు చెరువుకి వచ్చినామన్న. ఇప్పుడు ఒక షటర్ చూసినామా, ఇక్కడ స్థానికులేమో చెరువు ల్యాండ్ అంటారు. అయితే మీది అక్కడ కాంటాక్ట్ నెంబర్ అని ఉంది కదా, ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేసినామన్నా. ఇక్కడ దిస్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని చెప్పేసి పెట్టారు కదా, సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. అవును, ఇది ఎట్లన్నా ఇప్పుడు ల్యాండ్ చెరువు ల్యాండ్ అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉండరు. అక్కడ మీరు ఇక్కడ బోర్డు ఎవరు స్థానికులు చెరువు ల్యాండ్ అంటే 1990లో హెచ్ఎండి టెంటేటివ్ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది. ఓకే, స్థానికులు చెప్పేది ఏముంది, నేను కూడా మస్తు చెప్తా, ఎదురుగా చెరువు కనబడితే మొత్తం చెరువే అంట. ఓకే ఓకే, ఎవడి బాధలు ఆడికి తెలుసు. ఎట్లుందంటే ఎవడో సప్త సముద్రాలు దాటి ఇంటి ముందర మురికలవాడు చచ్చిపోయినంటే వాడు విన్నావా. ఓకే ఓకే, బాధలు గట్లున్నాయి. వింటున్నా? ఓకే అన్న, వింటున్నా. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 13 కిందకి వస్తుందా లేదంటే వేరే వస్తుందా అన్న? సర్వే నెంబర్ 13 వస్తుంది. 13ఏనా? 13. ఓకే ఓకే అన్న. అది హుడా టెంటేటివ్ అప్రూవ్డ్ లేఅవుట్ అది. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఈ ఎఫ్టిఎల్ గైడ్ లైన్స్ ఏమో 2000 తర్వాత వచ్చినాయి. ఓకే, ఇది 1990లో లేఅవుట్ అయిపోయింది. ఎస్ఐటి సొసైటీ ల్యాండ్, అది హైకోర్టు జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి పట్టాదారు దానికి. ఓకే, మరి వాళ్ళు పిచ్చోళ్ళ ఎవడిగా మా బాధలు ఏంటో ఎవడు లేడిగా. అన్న నేను డైరెక్ట్ ఇక్కడ స్థానికుల మాటలు వినడమే కాకుండా మీ మాటలు కూడా ఇందామని చెప్పేసి మీకు కాల్ చేసిన. నేను దయచేసి మా బాధతో వస్తున్న మాటలు మీరు తప్పుగా అర్థం. నువ్వు నాకు శత్రువు అన్న? లేదు కానీ ఇంటవాడిని నీకు చెప్తున్నా. ఓకే ఓకే అన్న, చెప్పండి. ఇక దేవుడు ఇచ్చిన నాకు ఫోన్ చేసిండని నీకు చెప్తున్నా. అవునా? ఓకే ఓకే అన్న. ఇప్పుడు మీరు ఫోన్ చేయడం వేరు, నువ్వు ఫోన్ చేసినప్పుడు 2 ముఖాలు మాట్లాడిపోతే ఎట్లా? మాట్లాడాలనే మాట్లాడిస్తున్నా. అదే మా మీద ప్రేమ కొద్దో అభిమానం ఏదో ఒకటి వాస్తవం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే అన్న. వాస్తవంగా అది ఎఫ్టిఎల్ గైడ్ లైన్స్ 2000 తర్వాత వచ్చినాయి. ఇక దుర్గం చెరువు పరిస్థితి ఎట్లా? దుర్గం చెరువులో కూడా ప్లాట్ లేవా? ఓకే, ఉన్నాయి. ఇది కూడా అట్లనే, సున్నం చెరువు కూడా గట్లే. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇక మిగిలిన వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అట్లంటే ఆ విల్లాస్ 15 బఫర్ జోన్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నదాని లెక్కల. ఓకే, అవునవును. ఆ విల్లాస్ 15 విల్లాస్ బఫర్ జోన్లు ఉన్నాయి. డైరెక్ట్ జిహెచ్ఎంసీ కమిషనరే ఇచ్చిండు, సిసిపి దేవేంద్ర రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిండు దానికి. అవును, మరి ఎవరికి చెప్పాలి? ఓకే అన్న. ఓకే, చెప్పినా కూడా ఎవడు వినడు. ఉన్నోడికి ఒక రాజ్యాంగం, లేనోడికి ఒక రాజ్యాంగం.
విన్నావా అన్న? ఓకే అన్న, ఓకే. అట్లుంది పరిస్థితి, అంతేగాని రామాయణం చెప్తే భారతం ఇక మీకు తెలియదు ఏముంది. మీ టీవీ వాళ్ళు మీకు తెలియని కథలు లేవు, మీకు తెలియని లెక్కలు లేవు, అని బతుకుదరులు అన్ని మీకు తెలియదు ఏముంది అన్న. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మంచిదన్న, నమస్తే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, అంటే ఆయనకైతే గతంలో ఎవరైతే రిటైర్డ్ జడ్జి అనే ఒక వ్యక్తి అయితే అమ్మిండని చెప్పేసి ఆయన చెప్తుండు. వాస్తవానికి ఇక్కడ ఎన్ని అవకతవకలు అంటే కొన్నోళ్ళను కూడా తప్పు అని చెప్పనీకి లేదు, అట్లా అని చెప్పేసి ఇందులో తప్పు లేదు అని చెప్పకపోవడానికి కూడా లేదు. ఎందుకంటే చెరువు ప్రాంతం ల్యాండ్లు మొత్తం కబ్జా కాబడినాయి అన్నది వాస్తవం. అది ఎవరు కబ్జా చేసిర్రు, ఎవరు కొన్నారు అనేది ఆ సెకండరీ ముచ్చట. ఇక్కడ ఎవరినైనా తప్పిదం పట్టే అవకాశం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విల్లాస్ ఆయన చెప్తున్నట్టు బఫర్ జోన్లో అక్కడ విల్లాలు చూపి ఒకసారి. ఆ విల్లాలు కూడా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తుండు. 15 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి చెప్తుండు. అది గతంలో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అదే ముచ్చట చెప్తుండు. ఆయన వాస్తవానికి ఆయన కొన్నా అని చెప్పేసి చెప్తుండు. కొన్న వాళ్ళది తప్పని చెప్పుకోలేము, అట్లా అని చెప్పేసి పూర్తిగా అది ఆ ల్యాండ్ వాళ్ళది అంటే దానిలో తప్పిదం లేదని చెప్పేసి చెప్పుకొని కూడా లేదు. కాకపోతే కొనే ముందు ఆలోచించాల్సిన అవసరం కొనే వాళ్ళకు ఉంది. అట్లాగే ఇట్లాంటి ల్యాండ్లకు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు ఎట్లా అనుమతులు ఇస్తుంది, ఎట్లా వాళ్ళకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావచ్చు, ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టడానికి, ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఏ రకంగా అసలు వాళ్ళకు అనుమతులు ఇచ్చింది అనేది ఫస్ట్ హైడ్రా ఏదైతే ఉందో కూల్చే ముందు వాళ్ళకి అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీని కావచ్చు, హెచ్ఎండిఎన్ కావచ్చు ఫస్ట్ పిలిపించి మాట్లాడాలి. ఫస్ట్ దీనిపైన ఉన్న ఇబ్బందులు కావచ్చు, కూల్చేస్తే వాళ్ళకు ఏదైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి అనుమతి ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల మీద, హెచ్ఎండిఏ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్కి అయితే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒకసారి మనం అటు చూసుకోవచ్చు. ఇవే రూమ్లు, ఫస్ట్ రూమ్లు వేయడం, రూమ్లను కూడా ఎవరు ఏమనకపోతే చిన్న కరెంటు మీటరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్, చెరువులో కన్స్ట్రక్షన్స్ యథావిధిగా ఎవ్వరికి ఏ భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు ఏదో ఒక అనుమతి తీసుకొని జిహెచ్ఎంసీ లేఅవుట్ అని చెప్పేసో, హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్పేసో ఇష్టానుసారంగా అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా చేపడుతున్నారు ఇక్కడ స్థానికులు చెప్తున్న సందర్భాలు ఏంటంటే ఇది ఒకప్పుడు పెద్ద చెరువు, ప్రస్తుతానికైతే చెరువు లేకుండా అయిపోయింది ఇది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ చెరువు గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి రావడం, ఈ చెరువు పూర్తిగా నాశనం అయిపోతుంది, చెరువును కబ్జా చేస్తున్నారు కొంతమంది టీఆర్ఎస్ బడా వ్యక్తులు, కేటీఆర్ అండదండాలతో ఈ చెరువును కబ్జా చేస్తున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం చూసుకోవచ్చు, ఆ గుట్టల నుండి ఇదంతా చెరువే ఉండే, ప్రస్తుతం గతంలో లేని అపార్ట్మెంట్స్ మొత్తం ఇప్పుడే పుట్టుక రావడం, వాటికి జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు అన్ని రకాల అనుమతులు కూడా రావడం ఇక్కడ కొంచెం గమనార్హం అనుకోవచ్చు. 32 ఎకరాలుగా చెప్పబడుతున్న ఈ చెరువు ప్రస్తుతం మిగిలింది మాత్రం ఈ ప్రాంతం మాత్రమే, ఇక్కడ మనం చూపిస్తున్న ఈ ప్రాంతం మాత్రమే ఇక్కడ మిగిలిందని చెప్పుకోవచ్చు. వాటర్ గతంలో కొన్ని రోజులు ఏదైతే రేవంత్ రెడ్డి రావడం కావచ్చు, మరికొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి దీని మీద ఇది ఏదైతే ఉందో ఇది చెరువులో నుండి నీళ్ళు ఎట్లా తీస్తారని అడిగినప్పుడు కొన్ని రోజులు ఇక్కడ నీరు తీయడం కావచ్చు, ఇక్కడ అన్ని పనులు ఆపేసి మళ్ళీ యథావిధిగా అదే పనులు మొదలుపెట్టడం, వాళ్ళకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేయడం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరిని తాకించిన వాళ్ళు బీఆర్ఎస్ అధికారులు అయితే ఉన్నట్లు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, గతంలో ఆయన్నే, ప్రస్తుతం కూడా ఆయన్నే ఎమ్మెల్యేగా ఉండడం, దీనిపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా దాని మీద చర్యలు తీసుకోకపోవడం, పైగా ఇక్కడ పక్కనే చూసుకుంటే ఒక మాజీ మినిస్టర్ విల్లాస్ కూడా పక్కనే ఉంటాయి చెరువు కానుకొని. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అనుమతులైనా ఈజీగా రావడం, ఏ అనుమతి అయినా వాళ్ళకు తొందరగా రావడం, అప్రూవల్ కావడం, కట్టేయడం, అమ్మేసుకోవడం. ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వం వచ్చి వేరే ప్రభుత్వం మారి ఇప్పుడు ఇట్లాంటి హైడ్రా లాంటి సంస్థలు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఉందో ఆ చర్యల వల్ల సాధారణమైన వాళ్ళు కావచ్చు, కష్టపడి కొనుక్కున్న వాళ్ళు కావచ్చు నష్టపోవడం. లేదు అనుకుంటే భూములను ఈజీగా ఇంకో రకంగా కూడా కబ్జా చేస్తారు. కొంతమంది వాళ్ళకు సంబంధించిన పల్లెటూరి ప్రాంత ప్రజలను తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ అడ్డం పెట్టుకొని ఫస్ట్ రూమ్లు వేపియడం, చిన్నగా కట్టెలతో రూములు కట్టియడం, తర్వాత సిమెంట్ రూములు కట్టియడం, ఆ తర్వాత వాళ్ళని వేరే చోటికి షిఫ్ట్ చేసి
ఇక్కడ అపార్ట్మెంట్ లేపడం, అపార్ట్మెంట్స్ అమ్మేయడం, ఇట్లాంటి వ్యవహారాలు అయితే ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు పెద్ద పెద్ద ట్యాంకర్లు, రోజుకు దాదాపు 5,000 నుండి 6,000 ట్యాంకర్లు ఇక్కడ నీటిని ఇక్కడి నుండి హైటెక్ సిటీ ప్రాంతం కావచ్చు, మాదాపూర్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇదే ఏదైనా గవర్నమెంట్కి చెందుతుందా ఈ డబ్బు అని చెప్పేసి అంటే గవర్నమెంట్కి ఏమాత్రం కూడా ఈ డబ్బు చెందదు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న వాటర్ మాఫియా అనుకోవచ్చు. పట్నంలో ఒకసారి ఈ హనుమాన్ టెంపుల్ కూడా గతంలో ఎంతో ఎత్తులో ఉండే హనుమాన్ టెంపుల్ ప్రస్తుతం కూడిపోయింది, లోపలికి అయిపోయింది, పైన స్థలాన్ని మొత్తం ఆక్రమించేసారు. అయితే ఇంకొన్ని రోజులైతే ఈ హనుమాన్ గుడి కూడా ఈ ప్రాంతంలో మొత్తం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న రూములు కట్టడం. సరే అక్కడ జూమ్ చేసి అక్కడ రూములు ఫస్ట్ తడక రూములు ఏదైతే పరదలు ఉంటాయో పరదలతో ఒక రూమ్ నిర్మించడం, ఆ తర్వాత ఇక్కడ మెల్లగా సిమెంటు ఇటుకలు కావచ్చు, ఇటుకలతో చిన్న చిన్న రూములు లేపడం, ఆ తర్వాత దీన్ని అపార్ట్మెంట్లుగా మార్చడం. ఇక్కడ ఇదైతే వ్యవహారం నడుస్తుంది, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒకవైపు గ్రానైట్ అమ్ముకుంటూ అనేక మంది ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు అనేక కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిసినప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా గత 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళే కావచ్చు ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇస్తే అనేక ధనం మన ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. కానీ అవన్నిటిని ఇచ్చిపెట్టి వాళ్ళ సొంతాలకు అపార్ట్మెంట్స్లో మార్చుకోవడం కోసం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు గిఫ్ట్లుగా ఇచ్చుకోవడం కోసం ఇక్కడ భూములు అయితే ఆక్రమించిన సందర్భాలు కనబడుతున్నాయి. ఏదైతే హైడ్రా అందరి మీద వెయిట్ చేస్తామని చెప్తున్నారో సున్నపు చెరువు అనే దాని మీద ఖచ్చితంగా హైడ్రా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఒక పెద్ద చెరువుగా ఈ ప్రాంతానికి భూగర్భ జలాలను సృష్టించిన చెరువుగా ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం శిథిలావస్థకు అయిపోయింది. ఇంకొన్ని రోజులైతే ఈ ఉన్న చెరువు కూడా కనిపించే పరిస్థితులు లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా అపార్ట్మెంట్స్గా మారుస్తారు. అక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పేసి కొంతమంది పేర్లు పెట్టుకోవడం, వాళ్ళు అమ్మకానికి కూడా కొంతమంది ఫ్లాట్లుగా చేసి అమ్ముకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న అనంతరం ఈ చెరువును ఏదైతే ఉందో ఈ చెరువును ఈ హైదరాబాద్ సిటీకి మళ్ళీ అందించాలని చెప్పేసి కాళోజీ టీవీ ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.